చూడమ్మా సెకండ్ టాపిక్ తర్వాత నెక్స్ట్ మనకి ఈ ఇయర్లోనే సిలబస్లో ఫోర్త్ టాపిక్ లైన్స్ అండ్ యాంగిల్స్ ఉంది. అయితే ఇది మనకి సిలబస్లో థర్డ్ టాపిక్. మొత్తం టోటల్ టాపిక్స్ ఏమో 6 టాపిక్స్. అందులో ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ తర్వాత థర్డ్ టాపిక్ ఏమైందంటే ఇక్కడ డిలీట్ చేశాడు. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఏంటి ఇక్కడ లైన్స్ అండ్ యాంగిల్స్. ఈ లైన్స్ అండ్ యాంగిల్స్లో మనకి జనరల్గా లైన్ అనేది ఏంటి మనకు పాయింట్ నుంచి డ్రా అవుతుంది. ఒక లైన్ అనేది డ్రా చేయాలంటే కంపల్సరీ అంటే అక్కడ పాయింట్ నోటెడ్ అవ్వాలి. ఈ పాయింట్ నోటెడ్ అయితే దీని నుంచి మనకి ఏమవుతుంది లైన్ అనేది డ్రా అవుతుంది. అందువల్ల లైన్ అనేది మనకి పాసింగ్ అవ్వాలంటే ముందు స్టార్టింగ్ ఉండాలి 1 పాయింట్ ఉండాలి. అనదర్ పాయింట్ ఏంటి ఇక్కడ సమ్ పాయింట్. అయితే లైన్కి ఏముంటుంది ఇక్కడ ఎండ్ పాయింట్స్ ఉండదు. లైన్కి ఎండ్ పాయింట్స్ ఉండదు. లైన్కి ఇప్పుడు కూడా ఎండ్ పాయింట్స్ ఉండవు. ఎందుకు అక్కడ రే మోడల్లో మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రేస్ వస్తాయి. మా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రేస్ ఎందుకు ఇస్తాడు అక్కడ ఎండ్ పాయింట్స్ ఉండదు. అందువల్ల లైన్కి ఎండ్ పాయింట్స్ ఉండవు. ఏమంటుంది అక్కడ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ వేరు లైన్ వేరు. జాయినింగ్ ద లైన్ సెగ్మెంట్ అంటే లైన్ సెగ్మెంట్ అంటే ఎండ్ పాయింట్స్ ఉంటాయి. 2 పాయింట్స్ని యాడ్ చేస్తే వచ్చేది ఏంటిది లైన్ సెగ్మెంట్. అలా కాకుండా పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్ అంటే అది లైన్. లైన్ అనేది పాసింగ్ అవుతుంది. లైన్ సెగ్మెంట్ అనేమో జాయింట్ అవుతుంది. లైన్ సెగ్మెంట్ ఏంటి జాయినింగ్ ద 2 పాయింట్స్. జాయినింగ్ ద 2 పాయింట్స్ ఏమో లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ ఇదేంటి లైన్. లైన్ అనేది ఏమవుతుంది పాసింగ్ ద 2 పాయింట్స్ అండ్ అనదర్ పాయింట్స్. అంటే లైన్ మీద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు కూడా. ఇక్కడ 2 పాయింట్స్ అనే కదా అక్కడ మెన్షన్ చేయాలంటే మనకి అనదర్ పాయింట్స్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఎండ్ పాయింట్స్ ఉండవు. ఇక్కడ మాత్రం లైన్ సెగ్మెంట్కి ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఎండ్ పాయింట్స్ అంటే సమ్ ఏబి. అలా రే ఉంది. రే అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ 1 పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి అనదర్ ఇక్కడ ఎండ్ పాయింట్ లేకపోతే ఏమవుతుంది రే అవుతుంది. 1 పాయింట్ నుంచి ఏమవుతుంది స్టార్ట్ అవుతుంది. 1 పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ లాస్ట్ ఎండింగ్ పాయింట్ లేకుండా మనకి పాసింగ్ అయ్యేది ఏమవుతుంది రే అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఈ సన్ రేస్ ఉంటాయి. సన్ రేస్ అని ఎందుకంటాం సన్ రేస్ అని ఎందుకన్నాడు లైన్స్ అనొచ్చు కదా లైన్ సెగ్మెంట్ అనొచ్చు కదా. అక్కడ రేస్ అని ఎందుకన్నాడు అక్కడ సన్ రేస్ అని. సన్ నుంచి స్టార్ట్ అయినప్పుడు అక్కడ సన్ అనేది ఏంటి సోర్స్. అది సోర్స్ నుంచి ఏమవుతుంది అక్కడ స్ప్రెడ్ అవుతుంది. సోర్స్ నుంచి స్ప్రెడ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ రేస్ అనేది ఏమవుతుంది మనకి బయటకు వస్తాయి. ఈ రేస్ మనకి ఎక్కడ ఎండ్ అవుతాయి భూమి మీద పడేక అయిపోయింది. అంటే భూమి మీద పడితే అవ్వలేదు. భూమి కూడా హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కిన తర్వాత కిందకున్న భాగం కూడా ఏమవుతుంది హీట్ ఎక్కుతుంది. అందుకే కొన్ని సార్లు మనకి ఈ అడుగు భాగంలో మనకి ఏమవుతుంది బొగ్గు కింద ఏర్పడుతూ ఉంటుంది కోల్. ఆ కోల్ ఎందుకు ఏర్పడుతుంది అంటే కింద మనకి ఏమవుతుంది ఎప్పుడో పురాతన కాలంలోని ఈ మట్టి మళ్ళీ దాని మీద ఈ యొక్క చెట్ల మీద మనకు పేర్చబడ్డ వల్ల ఏమవుతుంది ఆ హీట్కి ఇది ఏమవుతుంది కొంచెం ఖాళీ మనకి కోల్ తయారవుతుంది. అందుకే రేస్ అనేది ఇప్పుడు కూడా ఎండదాం. ఎండ పాయింట్ ఉండదు రేకి. రేక్ అనేది ఎప్పుడు కూడా ఎండ పాయింట్ ఉండదు. కాబట్టి స్టార్టింగ్ ఉండే స్టార్టింగ్ అంటే సోర్స్. ఇది ఈ సోర్స్ నుంచి ఎండ పాయింట్ లేకుండా వెళ్ళేది ఏమవుతుంది రే అవుతుంది. అంటే రే ఎలా వచ్చింది ఇక్కడ లైన్లో వన్ ఆఫ్ ది పార్ట్. లైన్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఏమవుతుంది రే అవుతుంది. ఆ రేస్ రెండింటిని కూడా యాడ్ చేసాం అనుకోండి అదేమవుతుంది లైన్. అంటే యాడింగ్ అని మీనింగ్ కాదు. మన మీనింగ్ చేసుకుని మనం అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ ఇదేమో రైట్ సైడ్. ఇది అంటే రైట్ సైడ్ పార్ట్. మరి లెఫ్ట్ సైడ్ రే తీసుకుంటే ఈ 2 పాయింట్స్ని యాడ్ చేసాం అనుకోండి మనకి ఏమవుతుంది లైన్ ఫామ్ అవుతుంది. అందువల్ల లైన్ వేరు లైన్ సెగ్మెంట్ అలాగే రే అనేది వస్తుంది. నెక్స్ట్ అనేది ఏంటి ఇక్కడ ఫర్ సపోజ్ మరి లైన్ నుంచి మనకి ఏం డ్రా చేస్తాం ఇది ఒక రే ఉంది. అదే పాయింట్ నుంచి ఇంకా అనదర్ రే పాస్ అవుతుంది. మరి 2 రేస్కున్న డిఫరెన్స్ ఏంటి ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది. గ్యాప్ అంటే డిస్టెన్స్ మీనింగ్ చేస్తూ ఉంటాం. కానీ అక్కడ డిస్టెన్స్ కాదు అక్కడ ఏమవుతుంది కోఆర్డినేట్ యాక్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి. ఈ కోఆర్డినేట్ యాక్సెస్ ఎక్స్ వై ఉన్నాయా. మరి కోఆర్డినేట్ యాక్సెస్లో ఎక్స్ వై ఇక్కడ మిడిల్లో ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది 90 degrees అవుతుంది. ఇందువల్ల రైట్ యాంగిల్ అది ఏమవుతుంది రైట్ యాంగిల్. మరి రైట్ యాంగిల్ వేరు ఇక్కడ యాంగిల్ వేరు. ఇక్కడ రైట్ యాంగిల్ అంటే కంపల్సరీ ఎంత ఉండాలి 90 degrees ఉంటేనే ఏమవుతుంది రైట్ యాంగిల్. కానీ ఇక్కడ ఈ 2 రేస్కి మిడిల్లో ఏదైతే మనం ఫామ్ చేస్తున్నామో ఈ ఫామ్ చేసేది ఇక్కడ యాంగిల్. ఈ 2 రేస్కి అంటే ఇదేంటి ఇనీషియల్. అంటే ఇనీషియల్ అంటే స్థిరంగా ఉంటుంది. ఇనీషియల్ అనేది ఏంటి కాన్స్టెంట్. అది చేంజ్ అవ్వదు అసలు. అది ఎక్కడైతే ఉందో స్టార్టింగ్ అక్కడే ఉంటుంది. కాబట్టి ఇది ఇనీషియల్ అంటాం. ఇదేంటి టెర్మినేటింగ్. టెర్మినేటింగ్ అంటే రౌండ్ అవుతుంది. రౌండ్ అయితే ఏమవుతుంది ఇక్కడ టెర్మినేటింగ్. టెర్మినల్ అంటారు. టెర్మినల్ వేరు ఇనీషియల్ వేరు. ఇనీషియల్ అంటే ఏంటి ఫిక్స్డ్. ఫిక్స్డ్ అంటే ఏంటి అది చేంజ్ అవ్వదు. అది ఎక్కడైతే ప్లేస్ ఉందో అదే ప్లేస్ ఉంటుంది. ఈ టెర్మినల్ అనేది ఏమవుతుంది రొటేట్ అవుతుంది. ఎలా రొటేట్ అవుతుంది 360 degrees రేంజ్ రొటేట్ అవుతుంది. మరి 360 degrees రొటేట్ అవుతున్నప్పుడు మన సపోజ్ ఒక క్లాక్ ఉంది మన దగ్గర. ఈ క్లాక్లో మనకి ఏముంటే ఇక్కడ మినిట్స్ ఉంటుంది అలాగే అవర్స్ ఉంటాయి. అలాగే ఇంకోటి ఏముంటుంది సెకండ్స్ ఉంటుంది. ఇదేమో అవర్స్ ఇదేంటి సెకండ్స్. ఈ మధ్యలో చిన్న సన్నపాటు ఉంటుంది కదా అదేంటిది సెకండ్. ఇది ఇచ్చండి ఇక్కడ అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఇలా మనకి 3 ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఇది ఏ చేంజ్ అవుతుందంటే ఫర్ సపోజ్ అవర్స్లో ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉన్నప్పుడు ఏ చేంజ్ అవ్వాలి మినిట్స్ చేంజ్ అవ్వాలి.
మరి మినిట్స్ అనేది ఫిక్స్డ్ ఉన్నప్పుడు ఏది చేంజ్ అవుతుంది? సెకండ్స్. అందువల్ల ఒకేసారి అన్నీ ఒకటి రొటేట్ అవ్వవు. ఫర్ సపోజ్ అవర్ ఫిక్స్డ్గా ఉందనుకోండి, మినిట్స్ చేంజ్ అవుతుంది. మినిట్ అనేది ఏమవుతుంది? ఒక రౌండ్ వేస్తే ఏమవుతుంది? 1 అవర్ అవుతుంది. అలాగే ఒక సెకండ్ రౌండ్ అయినప్పుడు ఏమవుతుంది? 1 మినిట్. అందువల్ల యాంగిల్ అనేది ఎంత డిగ్రీస్ అవుతుంది? ఇక్కడ 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఎంత రొటేట్ అవుతుంది? ఇక్కడ 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అదేమవుతుంది? 1 కంప్లీట్ అయినట్టు అవుతుంది, 1 రొటేట్ అవుతుంది. అలాగే ఎనదర్ ఏమవుతుంది? ఇక్కడ ఈ 2 రేస్కి మిడిల్లో ఉన్నది ఏమవుతుంది? ఇక్కడ యాంగిల్. 2 రేస్కి మిడిల్లో ఉన్నది ఏమవుతుంది? యాంగిల్ అవుతుంది. యాంగిల్లో మనకి టైప్స్ ఉన్నాయి. ఏంటిది? ఫస్ట్ టైప్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంతా 90 డిగ్రీస్. మరి 90 బిలో ఉన్నది ఏమంటాం? 90 బిలో ఉన్నదాన్ని ఎక్యూట్ అంటాం. 90 బిలో దాన్ని ఏమంటే అక్కడ 90 డిగ్రీస్ బిలో ఉన్న యాంగిల్ ఏమంటాం? ఎక్యూట్ యాంగిల్ అంటాం. ఎక్యూట్ యాంగిల్, ఎక్యూట్. మరి 90 అబౌవ్ ఉంటే ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 90. అదేంటి? అప్ట్యూజ్. అప్ట్యూజ్. 90 అబౌవ్ ఉంటేనేమో అప్ట్యూజ్ అని, 90 బిలో ఉంటే ఏమవుతుంది? ఎక్యూట్ అని మీనింగ్ వచ్చింది. పర్ఫెక్ట్గా 90 ఉంటే ఏమవుతుంది? పర్ఫెక్ట్గా 90 ఉంటే రైట్ యాంగిల్. పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ ఉంటే ఏమవుతుంది? రైట్ యాంగిల్. ఇలా మొత్తం ఫస్ట్ 3 పార్ట్స్ వచ్చినాయి. నెక్స్ట్ చూద్దాం. మరి 90 అబౌవ్ కాకుండా మరి 180 ఫిక్స్డ్ ఉంది. మరి 180 ఫిక్స్డ్ ఉంటే ఏమవుతుంది? లీనియర్ యాంగిల్. ఏమవుతుంది? స్ట్రైట్. దాన్ని మనం స్ట్రైట్ అంటాం. స్ట్రైట్ అంటే కంపల్సరీ ఒక లైన్ మీద ఫామ్ అయ్యేది కూడా ఏమవుతుంది? స్ట్రైట్ లైన్ మనం ఇంగ్లీష్లో వాడతాం కాబట్టి ఇక్కడ ఈ లైన్ మీద ఇలా ఉంటుంది. ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? ఇక్కడ 180 డిగ్రీస్. దాన్ని మనం ఏమంటామంటే యాంగిల్స్లో టైప్స్ ఉన్నాయి. కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, కాంజుగేట్ అని ఉన్నాయి. మరి ఈ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్. సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయింది అనుకోండి. సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఏమవుతుంది? కాంప్లిమెంటరీ. సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఏమవుతుంది? కాంప్లిమెంటరీ. అదే సప్లిమెంటరీ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అదేమవుతుంది? సప్లిమెంటరీ. సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అయితే ఏమవుతుంది? కాంజుగేట్. ఏమవుతుంది? కాంజుగేట్. అయితే లీనియర్ యాంగిల్ వేరు, స్ట్రైట్ లైన్ యాంగిల్. స్ట్రైట్ లైన్ కంపల్సరీ 180 డిగ్రీస్ అని అంటాం. అలా కాకుండా 2 యాంగిల్స్ సమ్ చేస్తే అంటే ఒక లైన్ మీద ఫర్ సపోజ్ ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న యాంగిల్. లెఫ్ట్ సైడ్ ఉన్న యాంగిల్ ఎంత? సమ్ 110 డిగ్రీస్ ఉంది. 110 డిగ్రీస్. అది లీనియర్ యాంగిల్స్ అన్నాం. మరి లీనియర్ యాంగిల్స్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక రైట్ సైడ్ పార్ట్ 110 అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎంత అవుతుంది? లీనియర్ యాంగిల్స్ అని మెన్షన్ చేసినప్పుడు రైట్ సైడ్ పార్ట్ 110 డిగ్రీస్ అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు 70. ఎందువల్ల? కంపల్సరీ లైన్ యాంగిల్ ఎంత ఉండాలి? ఇప్పుడు 180 డిగ్రీస్ ఉండాలి. లైన్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉండాలి కాబట్టి ఇది లీనియర్ పెయిర్ అంటాం. లీనియర్ పెయిర్ అంటే 2 యాంగిల్స్ సమ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తాయి కాబట్టి దాన్ని ఏమంటాం? లీనియర్ పెయిర్ అంటాం. ఆ లీనియర్ పెయిర్లో రైట్ సైడ్ 110 కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇంకెంత ఉంటుంది బ్యాలెన్స్? 180 నుంచి 110 క్యాన్సిల్ చేస్తే ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 70 డిగ్రీస్ ఉంది కాబట్టి ఇక్కడ లీనియర్ పెయిర్ ఎంత అవుతుంది? 70 కమ్ 110. 70 కమ్ ఎంత అవుతుంది? ఇక్కడ 110 అవుతుంది. ఈ విధంగా మనకి యాంగిల్స్లో కొన్ని మోడల్స్, వేరియస్ మోడల్స్ ఉన్నాయి. ఒకసారి వాటి గురించి డిస్కస్ చేద్దాం మనకి. ఫస్ట్ అందులో మీకు పాయింట్ ఫస్ట్ ఏమి ఉండాలని చెప్పింది? పాయింట్ ఉండాలని కాబట్టి పాయింట్ ఇప్పుడు కూడా ఏ లెటర్స్ ఇండికేట్ చేయాలి? ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్. పాయింట్ ఇప్పుడు కూడా ఏ లెటర్స్ ఇండికేట్ చేయాలి? క్యాపిటల్ లెటర్స్ వాడాలి. స్మాల్ ఎక్కడెక్కడ వాడకూడదు పాయింట్కి. అందులో డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్. డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్. denoted by capital letters. నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్ అనేది చెప్పాం కదా, ఎండ్ పాయింట్స్ లేకుండా ఉన్నది ఏమవుతుంది? లైన్ అవుతుంది. కానీ అందువల్ల ఇక్కడ చూడండి, ఒక డ్రా చేసుకుంటే రైట్ సైడ్ ఒక రేసి, లెఫ్ట్ సైడ్ ఒక రేసి, మిడిల్లో 2 పాయింట్స్ డినోట్ చేయండి. సమ్ ఏబి. అందువల్ల ఫస్ట్ పాయింట్ చూడండి, అక్కడ నో ఎండ్ పాయింట్స్. అలాగే ఇంకోటి డిఫరెంట్ లెంత్. డిఫరెంట్ లెంత్ అంటే మీనింగ్ ఏంటి? డెఫినెట్, ఇండెఫినెట్ రెండు ఉంటాయి. డెఫినెట్ అంటే మనం కౌంటింగ్ చేసేది, ఇండెఫినెట్ అంటే మనం కౌంటింగ్ చేయలేం. అందువల్ల కంపల్సరీ లైన్ అనేది మనం ఫామ్ చేసినప్పుడు కంపల్సరీ అందులో ఏముంటుంది? లెంత్ అనేది మనం డెఫినెట్ చేయగలం, అంటే కనుక్కోగలం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? డెఫినెట్ లెంత్ అనే ప్లేస్ ఇక్కడ ఏంటి? ఎండ్ పాయింట్స్ మాత్రం ఉండవు కాబట్టి నో ఎండ్ పాయింట్స్. నెక్స్ట్ థర్డ్ మనకి ఏముందంటే లైన్ సెగ్మెంట్.
లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్కి వచ్చాక చెప్పాం కదా ఇంతక ఎనీ 2 పాయింట్స్ని యాడ్ చేస్తే వచ్చేది ఏమవుతుంది, లైన్ సెగ్మెంట్ అవుతుంది. కాబట్టి డ్రా చేసుకుంటే ఏమవుతుంది, 2 పాయింట్స్ని డాట్ చేయండి. ముందు డాట్ చేసిన తర్వాత వాటిని యాడ్ చేస్తే వచ్చేది ఏమవుతుంది, లైన్ సెగ్మెంట్ ఏబి. మీరు డ్రా చేసినప్పుడు పెన్సిల్ వాడుకోవాలి తప్ప పెన్ వాడకూడదు. ఎందుకంటే ఎగ్జామ్స్లో మనకి ఒకసారి ఏదైనా ఒక పిక్చర్ అది ఒక డయాగ్రామ్ వేయాలన్నా ఏం చేయాలన్నా కూడా పెన్ యూజ్ చేయకూడదు, ఇప్పుడు కూడా పెన్సిల్ యూజ్ చేయాలి. హ్యావ్ డెఫినెట్ లెంత్, అలాగే 2 ఎండ్ పాయింట్స్. ఎందువల్ల ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలంటే ఎన్ని ఉండాలి పాయింట్స్, అట్లీస్ట్ 2 పాయింట్స్ ఉండాలి ముందు. అందువల్ల ఇక్కడ కంపల్సరీ ఇక్కడ 2 ఎండ్ పాయింట్స్ అని ఎందుకు మెన్షన్ చేసాం, కంపల్సరీ 1 పాయింట్ నుంచి లైన్ సెగ్మెంట్ కుదరదు. 1 పాయింట్ నుంచి డ్రా చేసేది అవుతుంది రే. ఎక్కడితోనే ఆపేసాం అనుకోండి, అలాగా సగం గీసి ఆపేసామంటే కంపల్సరీ అంటే రే, లైన్ సెగ్మెంట్ అవ్వదు. అలా కాకుండా 2 పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ 2 పాయింట్స్ నువ్వు యాడ్ చేస్తే వచ్చేది అవుతుంది, లైన్ సెగ్మెంట్ అవుతుంది. అందువల్ల 1 పాయింట్ నుంచి డ్రా చేసేదేమో రే అయితే 2 పాయింట్స్ని యాడ్ చేస్తే వచ్చేది అవుతుంది, లైన్ సెగ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ మనకి రే. ఈ రే మనకు వచ్చాక రే మోడల్ ఏమని చెప్పాను ఇక్కడ, 1 పాయింట్ డ్రా చేయమన్నాను. 1 పాయింట్ నుంచి డ్రా చేసి లాస్ట్ ఎండ్ పాయింట్ లేకుండా ఉంటే ఏమవుతుంది, రే అవుతుంది. 1 పాయింట్ నుంచి డ్రా చేసి ఎండ్ పాయింట్ లేకుండా ఉన్నది ఏమవుతుంది, రే అవుతుంది. కాబట్టి ఈ రేలో మనకి ఏమవుతుంది, 1 ఎండ్ పాయింట్. మీకు బాగా యూజ్ అయ్యేది, నెక్స్ట్ క్లాస్లో కూడా యూజ్ అవుద్ది కోలీనియర్. నెక్స్ట్ క్లాస్లో కూడా 10th క్లాస్లో కూడా మీకు బాగా యూజ్ అవుద్ది. ఏంటది కోలీనియర్ పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ అంటే కొలీనియర్కి ఎన్ని ఉండాలి, అట్లీస్ట్ 3 పాయింట్స్ ఉండాలి. కొలీనియర్ మనం డిఫైన్ చేయాలంటే, కొలీనియర్ అని డిఫైన్ చేయాలంటే అట్లీస్ట్ ఎన్ని పాయింట్ ఉండాలి, 2 పాయింట్స్ ఉండకూడదు, 3 పాయింట్స్. ఎందువల్ల 2 అంటే లైన్ సెగ్మెంట్. కానీ దాని నుంచి కొలీనియర్ ఎందుకు డిస్కస్ చేస్తాం, ఈ 2 పాయింట్స్ గుండా మళ్ళీ మధ్యలో మిడిల్లో ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, అప్పటిదేమవుతుంది 3 పాయింట్స్ అవుతుంది. అది 3 or more పాయింట్స్ సేమ్ లైన్ ఆన్ ద సేమ్ లైన్. 3 or more పాయింట్స్ ఆన్ ద సేమ్ లైన్ అయితేనే ఏమవుతుంది కోలీనియర్. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ABC ఇలా ఇచ్చావు, ఇలా 3 పాయింట్స్ ఇచ్చాను, ఇవి కొలీనియర్ అంటే నీ కంటికి కనబడుతుంది కదా. ఏమని ఇక్కడ ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఎలా డ్రా చేస్తాం, మూడిట్లో ఉంటే ఒకే లైన్ ఎలా పోద్ది. ఫర్ సపోజ్ ఇలా గీసావు, 2 పాయింట్స్ వచ్చినాయి. మరి ఇలా చేద్దాం అనుకున్నాం, ఇది కూడా ఒక 2 పాయింట్స్ వచ్చినాయి. పోనీ ఇలా డ్రా చేద్దాం అనుకున్నాం, అప్పుడు కూడా వచ్చింది 2 పాయింట్స్ వచ్చినాయి. కాదంటే ఇలా డ్రా చేస్తుంటే అది లైన్ అంటారు. ఇందువల్ల లైన్ అవ్వాలంటే స్ట్రైట్ లైన్ అవ్వాలి. స్ట్రైట్ లైన్ కూడా పాస్ అయ్యే 3 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 3 పాయింట్స్ ఏమైనా ఉంటే కొలీనియర్ పాయింట్స్ అంటాం. అందువల్ల ఇక్కడ మీనింగ్ ఏంటి, 3 or more పాయింట్స్ ఆన్ ద సేమ్ లైన్ అయితే కంపల్సరీ ఏమవుతాయి, కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. అంటే ఏంటి, పాయింట్స్ కంపల్సరీ ఉండాలి, ఒకే లైన్ మీద ఉండాలి. ఒకే లైన్ మీద ఉంటే ఏమవుతుంది, కొలీనియర్ పాయింట్స్ అంటాం. అందువల్ల దీని డెఫినేషన్ చూడమ్మా, ఇఫ్ 3 or more పాయింట్స్ లై అంటే దాని మీద ఉండడం అని, లై ఆన్ ద సేమ్ లైన్ then they are called collinear points. Otherwise they are called non-collinear పాయింట్స్. చూసారమ్మా ఇక్కడ డెఫినేషన్ ఏమన్నా, 3 or more పాయింట్స్ హ్యావ్ సేమ్ లైన్, లై ఆన్ ద సేమ్ లైన్. లై అంటే దాని గుండా పోవడము లేదా దాని మీద ఉండడం అని మీనింగ్ వస్తుంది. కాబట్టి లై ఆన్ ద సేమ్ లైన్, ఒకే లైన్ మీద 3 పాయింట్స్ ఉంటే 3 అంటే 3 అని కాదు, అక్కడ ఫిక్స్డ్ చెప్పలేదు. 3 or more అని ఎందుకున్నాను, ఎస్ సార్ 3 పాయింట్సే ఉండాలా అంటే
నేను అట్లీస్ట్ 3 పాయింట్స్ అన్నాను. 3 or 4 అంటే 4 ఉండొచ్చు, లేదా 5 ఉండొచ్చు, 6 ఉంటుంది అండ్ ఎక్సెట్రా ఎన్ని పాయింట్స్ అని ఉండొచ్చు. కానీ ఒకే లైన్ అంటేనే అవి ఏమవుతాయి కొలినియర్. మరి అదర్వైజ్ అంటే అవి కాకపోతే ఏంటి? మరి కొలినియర్ కాలేదు. మరి కొలినియర్ కాకపోతే ఏమవుతాయి? ఫర్ సపోజ్ ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చాను, మరి కొలినియర్ కాదు. ఎందుకు కాదంటే ఒకే లైన్ కూడా పాస్ అవుతున్నాయా? ఒకే లైన్ కూడా పాస్ అవ్వడం లేదు. మరి పాస్ అవ్వకపోతే ఏమవుతాయి? నాన్ కొలినియర్. అదర్వైజ్ అంటే అవి కాకపోతే ఏంటి? కొలినియర్ అయ్యే ఉన్నాయి. మరి కాని వాటిని ఏమంటాం? నాన్ కొలినియర్. కాని వాటిని ఏమంటాం అక్కడ? నాన్ కొలినియర్. ఈచ్ డిఫరెషన్ కూడా ఒక 3 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తాయి. ఎప్పుడు కూడా పాయింట్స్ డాట్ కనబడాలి కంపల్సరీ. పెట్టామంటే డాట్ చుక్క మనకి కంటికి లిక్కప్ కనబడితేనే మనకి అదేమవుతుంది? పాయింట్ అంటాం. అంతేగాని ఎలా పెట్టేసి ఊరుకుంటే లాభమే ఉంది? అది కంటికి కనబడదు, ఏం కనబడదు. ఎన్ని కావాలని రాసుకోవచ్చు. మీకు నేను ఆర్డర్లో రాయలేదు. ఎందుకు రాయలేదంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఒక ఆర్డర్ మీనింగ్ చేయాలి అసలు రూల్ ప్రకారంగా ABCD అని. ఇక్కడ నేను మిడిల్ ఎందుకు రాశానంటే ఒకవేళ రేపు అన్నాక ఈ CD చివరైన కూడా ఉండొచ్చు. అంటే ఫస్ట్ 2 పాయింట్స్ తీసుకున్నాం, నెక్స్ట్ 2 పాయింట్స్ CD తీసుకుని మిడిల్లో అప్లై చేస్తాం. లేదా దీనికి మీరు ఎలా రిటర్న్ చేసుకోవచ్చు? ABCD. ఇంకో లైన్ కూడా డ్రా చేసుకోండి. మీకు డౌట్లు ఎక్కువ కదా సార్ ACD ఎందుకు రాశారండి అని డౌట్ వచ్చింది. ఒకవేళ ఎప్పుడైనా లైన్ సెగ్మెంట్ డివైడ్ చేసే పాయింట్స్ ఉంటాయి. ఆ డివైడ్ చేసే పాయింట్స్ ఎక్కడ ఉంటాయి? మిడిల్లో ఉంటాయి. ఫర్ సపోజ్ AB డివైడ్ చేసే పాయింట్ ఏంటి? సమ్ C, సమ్ D. అందులో మిడిల్లో కూడా రిటర్న్ చేసుకునేవి ఉన్నాయి. కాబట్టి డయాగ్రామ్ మనకి 2 టైప్స్ ఉంటుంది. ఏంటి? ఫర్ సపోజ్ ACDB అంటే ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఉన్నది. ఇది ఆర్డర్ మెయింటైన్ చేసేది ABCD. నెక్స్ట్ యాంగిల్. ఇక్కడతో లైన్ పార్ట్ అయింది. నెక్స్ట్ యాంగిల్ పార్ట్. యాంగిల్ పార్ట్లో మనకి ఏమి ఇచ్చాయంటే ద యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ by rotating a ray from an initial to a terminal పొజిషన్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను నేను. ఒక యాంగిల్ అనేది ఫామ్ అవ్వాలంటే ఎన్ని రేస్ ఉండాలి? 2 రేస్ ఉండాలి. యాంగిల్ అనేది ఫామ్ అవ్వాలంటే 2 రేస్ ఉండాలి. ఆ 2 రేస్లో ఫస్ట్ ఏమవ్వాలి? ఒకటి ఇనీషియల్ అవ్వాలి. ఒకటి ఏమవ్వాలి? ఇనీషియల్ రేస్ అనేది ఫిక్స్డ్ అవుతుంది. రొటేట్ అయ్యేది ఉంది కదా, రొటేట్ అనేవంటే అక్కడ టెర్మినల్ అంటాం. అంటే కంపల్సరీ యాంగిల్ ఫామ్ అవ్వాలంటే రేస్ అనేవి రొటేట్ అవ్వాలి. రేస్ అనేవి రొటేట్ అయితేనే అక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ రొటేట్ చేసేట్లో ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ అనేవంటే అక్కడ ఇనీషియల్ అంటాం. మరి రొటేట్ అయితేనే ఏమంటాం? రొటేట్ అంటే తిరగడం. ఆ తిరిగేదని ఏమంటాం? టెర్మినల్ అంటాం. టెర్మినల్ పొజిషన్ ఒకటి ఉంటుంది, ఇనీషియల్ పొజిషన్ ఒకటి ఉంటుంది. కాబట్టి దీని యొక్క డయాగ్రామ్ చూసుకున్నామా? ఇనీషియల్ వేసాం. ఇంక ఇనీషియల్ రే. ఇది టెర్మినల్. ఇది మిడిల్లో ఏంటి? యాంగిల్. టెర్మినల్. రే కన్నా మీకు రే డౌట్ వచ్చేది కదా. రే రాస్తే ఉంచండి, ఇబ్బంది ఏం లేదు. అదనా రే రాసుంటే ఉంచండి. రాయని వాళ్ళు ఎవరంటే పొజిషన్ రాయండి. పొజిషన్ అంటే స్థానం, అంటే ఫిక్స్డ్ పొజిషన్ అంటాం కదా, దాన్ని అక్కడ పొజిషన్ రాస్తాను. రే అని రాసిన వాళ్ళు ఎవరంటే రేని బ్రాకెట్లో పెట్టి పొజిషన్ రాసండి. మన ఇక్కడ మెన్షన్ చేసింది రాయాలని చెప్పి రాస్తాను అంతే. టెర్మినల్ పొజిషన్, ఇనీషియల్ పొజిషన్. నెక్స్ట్ ఇక్కడికి మనకి ఏమైంది? యాంగిల్ ఫామ్ అయింది. యాంగిల్లో ఉన్న మోడల్స్ ఉండే సార్ టైప్ ఆఫ్ యాంగిల్స్. టైప్ ఆఫ్ యాంగిల్
టైప్ ఆఫ్ యాంగిల్లో మనకి యాంగిల్స్లో కూడా టైప్స్ ఉంటాయి. ఇందులో యాంగిల్ స్టార్టింగ్ ఏంటి 0 degrees, అంటే ఈ యొక్క ఇనీషియల్ టెర్మినల్లో కూడా ఒకే దిక్కులు ఉంటే అదేమవుతుంది యాంగిల్ 0. అంటే ఒకే పొజిషన్లో ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే అక్కడ యాంగిల్ ఏమవుతుంది 0 అవుతుంది. టెర్మినల్ పొజిషన్ ఇనీషియల్ పొజిషన్ కూడా ఒకే దగ్గర ఉంటే అదేమవుతుంది 0 degrees. కానీ ఇక్కడ యాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ టెర్మినల్ అనేది వల్ల రొటేట్ అవ్వాలి కాబట్టి రొటేట్ అయింది, సమ్ యాంగిల్ వచ్చింది, నెక్స్ట్ రొటేట్ అయింది, సమ్ యాంగిల్ వచ్చింది, నెక్స్ట్ రొటేట్ అయింది, సమ్ యాంగిల్. ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది చేంజ్ అవుతుంటుంది. మరి చేంజ్ అయ్యేప్పుడు దాన్ని మొత్తం 4 parts చేశాడు. 4 parts ఏంటి? ఫస్ట్ పార్ట్ 90, నెక్స్ట్ పార్ట్ 180, నెక్స్ట్ పార్ట్ 270, మళ్ళీ ఎండింగ్ ఎక్కడైతే స్టార్ట్ ఎక్కడైంది ఎండ్ కూడా అక్కడ వస్తే ఎంత 360. అంటే ఒక రొటేట్ కంప్లీట్ అయితే టోటల్ యాంగిల్ ఎంత 360 degrees. 1 రొటేట్ కంప్లీట్ అయితే యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ 360 degrees అవుతుంది. అది హాఫ్ రొటేట్ అయితే 180, హాఫ్ రొటేట్ అయితే ఎంత 180. ఎక్యూట్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్ ఫస్ట్ టైప్ ఏంటి ఇక్కడ ఎక్యూట్ యాంగిల్. ఒక డయాగ్రామ్ వేసుకున్నాక దాని గురించి చూద్దామా. ఎక్యూట్ యాంగిల్ మీనింగ్ ఏంటంటే 0 degrees లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 90 degrees. అంటే ఎక్యూట్ యాంగిల్ మీనింగ్ ఏంటిగా ఏదైతే ఎక్యూట్ యాంగిల్ అని చెప్పుకుంటున్నావో ఇక్కడ సమ్ ఎక్స్ అని రిటర్న్ చేసావు. ఆ ఎక్స్ అని రిటర్న్ చేసిన యాంగిల్ అనేది ఎలా ఉండాలి అక్కడ బిట్వీన్ 0 and 90, బిట్వీన్ 0 and 90 degrees లో ఉన్న యాంగిల్ ఏమంటే అక్కడ ఎక్యూట్ యాంగిల్ అంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ ఆ యాంగిల్ కంపల్సరీ 0కి 90కి మిడిల్లో ఉంటేనే, మిడిల్ అంటే ఏంటి 90 బిలోని, 90 బిలో యాంగిల్ ఏమవుతుంది ఎక్యూట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ సెకండ్ ఏంటి ఇక్కడ అబ్ట్యూజ్. అబ్ట్యూజ్ యాంగిల్. మరి అబ్ట్యూజ్ యాంగిల్ ఏంటండి 19 డాట్ రీచ్ అయింది కాబట్టి 90 degrees లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 180. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ బిట్వీన్ 90 and 180, బిట్వీన్ 90 and 180 అయితే ఏమవుతుంది అబ్ట్యూజ్, బిట్వీన్ 90 and 180 degrees అయితే ఏమవుతుంది అబ్ట్యూజ్ అవుతుంది. సార్ ఇక్కడ మనం డిస్కస్ చేసినప్పుడు 90 బిలో ఉన్నారు 90 అబోవ్ ఉన్నారు, కానీ మనకు పర్ఫెక్ట్గా 90 ఉంటే ఏంటి అది ఏంటి రైట్ యాంగిల్, అదేమవుతుంది రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ పర్ఫెక్ట్గా 90 degrees ఉంటే దేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే ఏమవుతుంది రైట్ యాంగిల్. ఎక్స్ వాల్యూ కంపల్సరీ పర్ఫెక్ట్గా 90 degrees ఉంటే ఏమవుతుంది రైట్ యాంగిల్ అవుతుంది. అందువల్ల ఇక్కడ చూసారా 3 యాంగిల్స్ వచ్చినాయి. 90 బిలో ఉన్న యాంగిల్ అంటే బిట్వీన్ 0 and 90, బిట్వీన్ 0 and 90 అయితే ఏమవుతుంది అక్యూట్ యాంగిల్, బిట్వీన్ 90 and 180 అయితే అబ్ట్యూజ్. మరి పర్ఫెక్ట్గా 90 degrees ఉంటే ఏమవుతుంది రైట్ యాంగిల్. ఐడియా రావాలి ఎవరికైనా. రేపు పొద్దున్న ఒక క్లాస్లో మనకి 90 బిలో యాంగిల్ 80 degrees వచ్చింది, 80 degrees యాంగిల్ అవుతుందంటే అక్యూట్ యాంగిల్ అవుతుందని చెప్పాలి. 110 degrees ఇచ్చాను నేను, 110 degrees ఏమవుతుందంటే అబ్ట్యూజ్ అని చెప్పాలి. మరి పర్ఫెక్ట్గా 90 degrees ఇస్తే ఏమవుతుంది రైట్ యాంగిల్ అని తక్కువని చెప్తే మనకి ఐడియా ఉన్నట్టు. అలా కాకుండా ఒకసారి మళ్ళీ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ చెప్పామనుకోండి ఐడియా లేనట్టు అక్కడ. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు మనకి ప్రతి క్లాస్లో దీని గురించి డిస్కస్ చేయరు. ఇందువల్ల ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అయిపోయినాయి కాబట్టి అయిపోయిన క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేయరు. నెక్స్ట్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ అంటే ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందని చెప్పాను 180. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే టోటల్గా నేను ఎక్స్ యూజ్ చేస్తాను, ఎందుకంటే 1 లెటర్ యూజ్ చేస్తాను నాకు ఐడియా ఉంటుంది కాబట్టి ఎక్స్ అని ఈ లెటర్ యూజ్ చేస్తాను ఇక్కడ. చూడమ్మా ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ అంటే ఇక్కడ ఈ స్టార్టింగ్ ఇనీషియల్ రేంజ్ నుంచి టెర్మినల్ రేషన్కి ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ 180 degrees అయితేనే అవుతున్నది స్ట్రైట్ యాంగిల్.
ఈ స్ట్రైట్ యాంగిల్ అనేది ఈక్వల్ టు 180 degrees అయితేనే, అంటే కంపల్సరీ యాంగిల్ 180 ఉండాలి అక్కడ, పెయిర్ కాదు అక్కడ మీనింగ్, ఓన్లీ స్ట్రైట్గా 180 యాంగిల్ ఉంటేనే అది స్ట్రైట్ యాంగిల్. అలాగే సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ అయితే ఏమవుతుంది, అక్కడ లీనియర్ పెయిర్స్ అవుతుంది. జీరో యాంగిల్. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ చూడమ్మా. రిఫ్లెక్స్ యాంగిల్ చూడండి. ఫర్ సపోజ్ ఒక బాల్ మన గోడ మీదకి త్రో చేసినప్పుడు ఏమవుతుంది, టచ్ చేయమని వెనక్కి వస్తుంది. అంటే త్రో వెనక్కి వస్తున్నప్పుడు అది ఎంత యాంగిల్లో టచ్ అయింది, సమ్ యాంగిల్ 90 అవ్వచ్చు, సమ్ యాంగిల్ 30 అవ్వచ్చు, కానీ వెనక్కి అవుతుంది, రిఫ్లెక్స్ అవుతుంది, వెనక్కి రిఫ్లెక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి టోటల్ యాంగిల్ ఎంత 180. ఈ హాఫ్ సర్కిల్ 180 అయితే దాని నుంచి నెక్స్ట్ ఇది ఏమవుతుంది, రిఫ్లెక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గ్రేటర్ దెన్ 180, అంటే రిఫ్లెక్స్ యాంగిల్ ఏమవుతుంది, ఇక్కడ గ్రేటర్ దెన్ 180 అవుతుంది. చూడమ్మా, అంటే 180 degrees లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 360 degrees అయితే ఏమవుతుంది, రిఫ్లెక్స్ యాంగిల్. దీని డయాగ్రామ్ అయితే చెప్తే ఏమవుతుందంటే, చాలామంది తెలివితేటలతో ఈ మిడిల్లో గీస్తారు. మిడిల్లో గీస్తే ఏమవుతుంది, ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. మిడిల్లో గీస్తే ఏమవుతుంది, ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే 90 బిలో, మనకి 90 బిలో కాదు కావాల్సింది, ఇక్కడ ఎంత 180 అబౌవ్. 180 అబౌవ్ కాబట్టి ఈ పార్ట్ కాకుండా ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇంకా ఈ పార్ట్ ఉంది. ఈ పార్ట్ ఏమవుతుంది, రిఫ్లెక్స్ యాంగిల్. దాని అవుట్ సైడ్ యాంగిల్ ఏదైతే తీసుకున్నామో, అవుట్ సైడ్ యాంగిల్ అంటే ఎక్యూట్ యాంగిల్కి బ్యాలెన్స్ ఉన్న యాంగిల్ ఏమవుతుంది, రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. కాబట్టి దీని అవుట్ సైడ్ పాయింట్ నుంచి నెక్స్ట్ ఎండింగ్ పాయింట్కి డ్రా చేస్తే ఏమవుతుంది, రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. అందువల్ల 180 అబౌవ్ 360 బిలో, అందువల్ల బిట్వీన్ 180 అండ్ 360, బిట్వీన్ 180 అండ్ 360 వాల్యూ ఏమవుతుంది, రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. అందువల్ల రిఫ్లెక్స్ యాంగిల్ కంపల్సరీ 180 అబౌవ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 240 ఇచ్చాను, 240 యాంగిల్ ఏమవుతుంది, రిఫ్లెక్స్ యాంగిల్. 270 ఇచ్చాను, 270 కూడా ఏమవుతుంది, రిఫ్లెక్స్ యాంగిల్. అలాగే 340 ఇచ్చాను, 340 కూడా ఏమవుతుంది, రిఫ్లెక్స్ యాంగిల్. అంటే బిలో 360 అబౌవ్ 180 ఉంటే అది కంపల్సరీ ఏమవుతుంది, రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ చూడమ్మా, జీరో యాంగిల్. జీరో యాంగిల్ ఆల్రెడీ మనకి ఐడియా వచ్చింది, ఏంటది 0 degrees. అందరూ రిటర్న్ చేయకుండా ఉన్నది కంపల్సరీ ఏమవుతుంది, ఒక లైన్ అక్కడ ఇనీషియల్ రే ఒకటి, అలాగే ఈ యొక్క టెర్మినల్ రేషియో రే, ఈ రెండు కూడా ఒకే దిక్కున ఉంటే ఏమవుతుంది, 0 degrees. కాబట్టి 0 degrees అని మెన్షన్ చేశాను. నెక్స్ట్ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ కాదు, కంప్లీట్ యాంగిల్. ఆ యాంగిల్ చేంజ్ అయిపోద్ది. కంప్లీట్ యాంగిల్, కాంప్లిమెంటరీ యాంగిల్ 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి మరి చేంజ్ అవుద్ది. కంప్లీట్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్. అందులో కంప్లీట్ యాంగిల్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మన టోటల్ యాంగిల్ అవుతుంది. కాబట్టి టోటల్ ఎంత అవుతుంది, ఇక్కడ టోటల్ రొటేట్ అయితే ఏమవుతుంది 360. కాబట్టి కంప్లీట్ అయిపోయిందంట, అంటే 1 రొటేట్ కంప్లీట్ అయిందంట. కాబట్టి 1 రొటేట్ కంప్లీట్ అని మీనింగ్ ఏమవుతుంది, ఇక్కడ డిఫర్ టోటల్ ఇచ్చండి. ఇక్కడ రియల్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయ్యి ఎండింగ్తో దానికి ఏమవుతుంది, టచ్ అయింది. అంటే ఆ స్టార్ట్ అయింది ఎండ్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, దీనికి డిఫరెన్స్ ఉండే. జీరో యాంగిల్ అంటే రొటేట్ అవ్వలేదు, జీరో యాంగిల్ అంటే రొటేట్ కాకుండా ఉన్నాయి రెండుని. అలా కాకుండా ఈ టెర్మినల్ అనేది పొజిషన్ చేంజ్ అవుతే మళ్ళీ ఏమైంది, ఇనీషియల్లో యాడ్ అయింది. ఇనీషియల్లో యాడ్ అవుతే ఏమవుతుంది, ఇలా రౌండ్ చేస్తుంది దానికి. టోటల్ రొటేట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఎండ్ అయింది. కాబట్టి ఎంత యాంగిల్ అవుతుంది, ఇక్కడ 360 degrees. ఫర్ ఎక్స్ కూడా ఎంత, ఇక్కడ 360 degrees. కంప్లీట్ యాంగిల్ అంటే టోటల్ 1 రొటేట్ కంప్లీట్ అయితే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ కొట్టు 360 degrees. 180 degrees ఉంటేనేమో రిఫ్లెక్స్, ఇది స్ట్రైట్ యాంగిల్. 360 degrees ఉంటే ఇది కంప్లీట్. స్ట్రైట్ యాంగిల్ ఏమో 180 degrees. అదే ఓన్లీ 360 degrees వస్తే ఏమవుతుంది, కంప్లీట్ యాంగిల్. 90 వస్తే ఏమవుతుంది, రైట్ యాంగిల్. 90 వస్తే ఏముంది, రైట్ యాంగిల్. 3 యాంగిల్స్ కొంచెం ఐడియా ఉంచుకోండి. రైట్ యాంగిల్ అంటే ఏమవుతుంది, 90 degrees. 180 degrees అయితే ఏమవుతుంది, స్ట్రైట్ యాంగిల్. మరి 360 వస్తే ఏమవుతుంది, కంప్లీట్ యాంగిల్. అదే ఎక్యూట్ యాంగిల్ అంటే ఎంత అవుతుంది, బిలో 90. ఎక్యూట్ యాంగిల్ ఎంత, బిలో 90. అప్యూట్ అంటే అబౌవ్ 90, అంటే 90 to 180. అదే రైట్ యాంగిల్ అంటే ఓన్లీ 90 degrees. అలాగే స్ట్రైట్ యాంగిల్ అంటే ఏమవుతుంది, 180 degrees.
అలాగే రిఫ్లెక్స్ యాంగిల్ అంటే బిట్వీన్ 180 అండ్ 360, బిట్వీన్ 180 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్. అలా కాకుండా జీరో యాంగిల్ అయితే డైరెక్ట్గా ఇనీషియల్ రే టెర్మినల్ రేస్ ఈ యొక్క పొజిషన్ ఏదైతుందో ఆ 2 కూడా యాడ్ అయిపోతే ఏమవుతుంది 0 డిగ్రీస్. అలా కాకుండా రొటేట్ అయ్యేది టెర్మినల్ అనేది ఇనీషియల్లో యాడ్ అవుతాయి, రొటేటింగ్ అయ్యి టెర్మినల్ అనేది ఇనీషియల్లో యాడ్ అవుతే అదేమవుతుంది కంప్లీట్ యాంగిల్. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఫస్ట్ వన్ లైన్ ఇక్కడ డ్రా అవుతుంది ఇలా, ఎన్నదో లైన్ దీన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళింది అనుకో అదేమవుతుంది ఇంటర్సెక్ట్. అంటే ఇంటర్సెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే 2 లైన్స్ టచ్ అవుతూ డ్రా అయితే అదేమవుతుంది ఇంటర్సెక్టింగ్ అంటాం. ఈ ఇంటర్సెక్టింగ్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్స్ ఫామ్ అవుతాయి, ఒక కామన్ పాయింట్ కూడా ఉంటుంది. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే దీని ఏమంటాం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్ట్ అంటాం. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఈ యొక్క పాయింట్ ఏమవుతుంది కామన్ పాయింట్. ఆ కామన్ పాయింట్ మీనింగ్ ఏంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. అందువల్ల 2 లైన్స్ టచ్ అవుతూ కామన్ పాయింట్ ఉన్నదని అంటాం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. కాబట్టి ఇక్కడ డ్రా చేస్తుంది అది. దీని డెఫినేషన్ చూడమ్మా. ఇఫ్ two lines have a common points they are called intersecting lines. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని ఎప్పుడు అంటాం మనం ఆడ కామన్ పాయింట్ ఉంటేనే, అంటే ఇంత కామన్ పాయింట్ ఎప్పుడు వస్తుంది ఇంటర్సెక్ట్ అయితేనే వస్తుంది. ఒకదానికొకటి రిలేషన్ ఉంది ఇక్కడ అర్థమవుతుందా. ఇంటర్సెక్టింగ్ అయితేనే దాని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాం. వీడేమన్నాడు 2 లైన్స్ ఎందుకన్నా అంటే 3 లైన్స్ అనుకుని మోడల్ మారిపోద్ది. ఓన్లీ 2 లైన్స్ తీసుకోవాలి. ఓన్లీ 2 లైన్స్ ఇక్కడ ఏమవుతుంది కామన్ పాయింట్ ఉంటే ఆ కామన్ పాయింట్ ఉన్నప్పుడు ఆ లైన్స్ ఏమవుతాయి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇక్కడ వీటి మీద నేమ్స్ ఎత్తుకుని ఫస్ట్ లైన్కి ఏంటో ఫస్ట్ లైన్ సింబల్ ఇక్కడ ఏ, ఇదేంటి బి, సెకండ్ లైన్కి పి క్యూ. ఓన్లీ మిడిల్లోనే పాయింట్స్ ఉంటాయి, ఎండింగ్ పాయింట్స్ ఎత్తుకండి. ఈ మిడిల్లో లైన్ మీద ఎక్కడైనా మనకి 2 డాట్స్ పెట్టుకుని చేసాం అవి పాయింట్స్ అంటాం. అందులో లైన్కి ఎప్పుడు కూడా ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి లైన్ మీద పాయింట్స్ ఇండికేట్ చేయొచ్చు, కానీ ఎండ్ పాయింట్స్ మాత్రం ఎప్పుడు ఉండవు. నెక్స్ట్ ప్యారల్ లైన్స్. మనం ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ పట్టాలు ఉంటాయి, అంటే మన ట్రైన్ వెళ్ళడానికి అవి ఏమవుతాయి దాన్ని బేస్ చేసుకుని వెళ్తుంటాయి. ఆ పట్టాలు ఎప్పుడైనా చూసినప్పుడు మీకు ఈ యొక్క గ్యాప్లో మెయింటైన్ చేస్తాయి. గ్యాప్ మెయింటైన్ చేయకుండా ఒకవేళ ఇవి ఎలా ఉన్నాయి అనుకోండి ట్రైన్ కదులుతుందా. అలాగే మన ఇంట్లో మనం ఎప్పుడైనా ఈ యొక్క విండోస్ కానీ అలాగే డోర్స్ కానీ చూసినప్పుడు అవి ఒక షేప్లో మెయింటైన్ చేస్తారు. అంటే దాని యొక్క కార్నర్స్ చూసినా లేదా అలాగే విండోకి ఈ ఓపెన్ ప్లేస్ చూసినా అవి ఎలా ఉంటాయంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాడు ఏం చేస్తాడంటే దాన్ని టై తీసుకుంటాడు. అంతేగాని ఎక్కడ కూడా ఈ విధంగా క్రాస్ కట్టాడు. ఎందుకు కట్టాడంటే వాడు ఆ యొక్క కామన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడండి. ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే ఏమవుతుంది దానికి ఈ బిగించడానికి వీలవుతుంది. అలాగే వాడు ఒక ఏదైనా డ్రా చేయాలన్నా ఫర్ సపోజ్ ఒక స్థలాన్ని మనం వాడు ఏం మెజర్ చేయాలి, స్థలం మెజర్ చేయాలని కూడా ఏం చేస్తాడు వాడు షేప్ ఎప్పుడు కూడా ఒక ప్యారలైన్స్ కింద చేస్తాడు. ఎందుకంటే ప్యారలైన్స్ అనేది ఏమవుతుంది ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఈ లైన్కి ఈ లైన్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుందో ఇక్కడ కూడా ఏమవుతుంది సేమ్ డిస్టెన్స్, ఇక్కడ కూడా ఏమవుతుంది సేమ్ డిస్టెన్స్. ఆ సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది ప్యారలైన్స్. ప్యారల్ అంటే మీనింగ్ ఏంటి 1 లైన్ని డ్రా చేసినప్పుడు ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అనదర్ లైన్ కూడా పాస్ అవుతాయి. ఆ 2 లైన్స్ ఏమంటాం ప్యారలైన్స్. ఆ 2 లైన్స్ ఏమంటాం కదా ప్యారలైన్స్. మరి ప్యారలైన్స్ అని ఎలా చెప్తాం ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే. ఏ డిస్టెన్స్ అది ఈక్వల్ డిస్టెన్స్. అందుకే మీకు కోఆర్డినేట్ యాక్సెస్ ఉన్నాయి. ఈ కోఆర్డినేట్ యాక్సెస్లో సమ్ ఎక్స్ సమ్ వై ఉంది.
ఇక నువ్వేం చేసావంటే పాయింట్స్ రాసావు. ఏంటి ఫస్ట్ పాయింట్ 1,2, సెకండ్ పాయింట్ 2,2, థర్డ్ పాయింట్ 3,2, ఫోర్త్ పాయింట్ 4,2 అని రిటర్న్ చేసావు. రిటర్న్ చేస్తే ఇక్కడ పాయింట్స్ ఇండికేట్ చేసావు. ఫస్ట్ పాయింట్ 1, 2, ఎక్స్ మీద 1, వై మీద 2 సమ్ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ 2, 2 అన్నావు, 2, 2 సేమ్ పాయింట్ వచ్చింది. 3, 2 సమ్ సేమ్ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ 4, 2 సేమ్ పాయింట్ వచ్చింది. ఈ సేమ్ పాయింట్ యాడ్ చేస్తే వచ్చింది ఏమవుతుంది? ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ప్యారలల్ టు ఏంటిది? ఎక్స్ యాక్సిస్. ఎందువల్ల? ఇక్కడ వై యాక్సిస్ వాల్యూ ఏంటి? ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 2. మరి వై యాక్సిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఉందంటే ఈక్వల్గా ఇక్కడ 4 పాయింట్స్లో వై వాల్యూ ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి ఈ 4 పాయింట్స్లో ఈక్వల్గా ఉంది. ఏ కోఆర్డినేట్ ఈక్వల్గా? వై కోఆర్డినేట్. మరి వై కోఆర్డినేట్ ఈక్వల్ కాబట్టి వై కోఆర్డినేట్ ఈక్వల్ అయితే ఇది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. వై కోఆర్డినేట్ ఈక్వల్ అయితే ఇది ప్యారలల్ టు ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్. అలా కాకుండా 2,1, 2,2, 2,3, 2,4 ఇప్పుడు ఇది ప్యారలల్ టు ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్. ఎందువల్ల? ఇక్కడ చూడండి, ఇక్కడేమో మనం ఎక్స్ యాక్సిస్ అన్నాం. ఎందుకన్నా? ఇక్కడ వై కాబట్టి ఇక్కడ వై ఈక్వల్ ఉంటే ఎక్స్ యాక్సిస్ అయింది. ఇక్కడ ఏది ఈక్వల్ ఉంది? ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఉంది. ఎక్స్ ఈక్వల్ గా ఏమవుతుంది? వై యాక్సిస్ కి ప్యారలల్ అవుతుంది. అంటే లైన్ లో వస్తుంది ఈ విధంగా. అందువల్ల ప్యారలైన్స్ అనేది మనం డ్రా చేయాలంటే ఫిక్స్డ్ పాయింట్ ఉండాలి. ఏంటో ఫిక్స్డ్ పాయింట్? ఇక్కడేమో వై పాయింట్ ఫిక్స్డ్ గా ఉంది, ఇక్కడేమో ఎక్స్ పాయింట్ ఫిక్స్డ్ గా ఉంది. వై పాయింట్ ఫిక్స్డ్ గా ఉంటే అది దేనికి ప్యారలల్ అవుతుంది? ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. అదే ఎక్స్ పాయింట్ ఫిక్స్డ్ గా ఉంటే ఇది ప్యారలల్ టు ఏమవుతుంది? వై యాక్సిస్. అయితే ఇక్కడ ఈక్వేషన్స్ రాసేటప్పుడు ఎలా వస్తుంది? దీనికి వై ఈజ్ ఈక్వల్ టు కే. ఇక్కడ రాసేటప్పుడు ఏమవుతుంది? ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ టు కే. మరి ఇక్కడ రాసేటప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే. ఆ కే ప్లస్ ఉన్న వాల్యూ ఎంత? 2. ఇక్కడ కూడా కే ప్లస్ ఉన్న వాల్యూ ఎంత? 2. అంటే ఇక్కడ వై ఈజ్ కూడా ఎంత? 2. ఇక్కడ ఎక్స్ ఈజ్ కూడా ఎంత అవుతుంది? 2. ఈ లైన్స్ ఏమవుతాయి? ప్యారలైన్స్ అవుతాయి. అవి ఏంటి? కోఆర్డినేట్ యాక్సిస్ అయితే. మరి ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ కదా. ఇక్కడ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? లైన్స్ అండ్ యాంగిల్స్ కాబట్టి ఇక్కడ మీనింగ్నెస్ ఏంటి? 2 రేస్ తీసుకో. ఈ 2 రేస్ చూడండి, 2 లైన్స్ తీసుకున్నాం. ఈ 2 లైన్స్ కూడా ఫిక్స్డ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఆ 2 లైన్స్ ఏమవుతాయి? ప్యారలైన్స్ అవుతాయి. సమ్ ఇది ఎల్, సమ్ ఎం అనుకున్నాం అనుకోండి. ఎల్ ప్యారలల్ ఎం. దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎల్ ప్యారలల్ ఎం. ప్యారలల్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఈ యొక్క సింబల్ అవుతుంది కదా, అదే మనం రిటర్న్ రాసేటప్పుడు ప్యారలల్ లైన్స్ అని రాస్తున్నాం. ఆ ప్యారలల్ లైన్స్ లో ఇవి అడ్డంగా ఉన్నాయా? అక్కడ నిలువుగా రాస్తే దాని సింబల్ ఏంటి? ప్యారలల్ మీనింగ్. దాని మీనింగ్ ఏంటి? అక్కడ ప్యారలల్. ఎప్పుడైనా నిలువుగా 2 గీతలు పెట్టి రాశారనుకోండి ఏమవుతుంది? ప్యారలల్ మీనింగ్ వస్తుంది. అందువల్ల ఎల్ ప్యారలల్ టు ఎం, ఎం ప్యారలల్ టు ఎల్. If two lines in a plane do not touch ని మనం ఏమంటాం? అక్కడ ఇంటర్సెక్ట్ అంటాం కాబట్టి do not intersect each other. Do not intersect each other at a point are called parallels. ఈ డెఫినేషన్ మీనింగ్ చూసారమ్మా. ఇఫ్ 2 లైన్స్, ప్యారలైన్స్ అంటే కంపల్సరీ 2తో స్టార్ట్ అవుతాయి కాబట్టి 2 లైన్స్ ఇందులో ఉండాలంట ప్లేన్. ప్లేన్ అంటే ఇదంతానే మనం తీసుకునే ఏదైనా ఒక స్పేస్ ఉందనుకోండి, ఆ స్పేస్ అంతా కూడా ఏమవుతుంది? ప్లేన్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఉంది. ఈ బ్లాక్ బోర్డ్ కూడా ఏంటి? ఇదంతా ప్లేన్. అది రెక్టాంగిల్ షేప్ అవ్వచ్చు, లేదా ప్యారలలోగ్రామ్ అవ్వచ్చు, లేదా స్క్వేర్ అవ్వచ్చు, రాంబస్, ఏదో ఒక షేప్ ఉండొచ్చు. షేప్ మెన్షన్ చేయకూడదు. ఇక్కడ ప్లేన్ అంటే ఒక స్థలం అని. ఆ యొక్క ప్లేస్లో ఇక్కడ ఏమవుతుంది? 2 లైన్స్ డ్రా చేసుకున్నాం. ఆ 2 లైన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఎక్కడైనా టచ్ అయ్యా? టచ్ అవ్వలేదు. ఇక్కడ డో నాట్ ఇంటర్సెక్ట్. టచ్ అయితే ఇంటర్సెక్ట్, టచ్ కాకపోతే ఏమవుతుంది? డో నాట్ ఇంటర్సెక్ట్. ఎలా కావాలి? ఒకదాన్ని ఒకటి ఈచ్ అంటాం. ఈచ్ అంటే ఒకదానికి ఒకటి కాబట్టి ఈచ్ అదర్ ఎట్ ఏ పాయింట్. ఎక్కడైనా ఒక పాయింట్ దగ్గర టచ్ అయిందియా? టచ్ అవ్వలేదు. ఎక్కడైనా ఒక పాయింట్ దగ్గర టచ్ అవ్వలేదు కాబట్టి ఆ లైన్స్ ఏమంటాం? అవి ప్యారలైన్స్. ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయితే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్ట్ కాలేదు కాబట్టి అవి ఏమవుతాయి? ప్యారలైన్స్. అయితే ఇంటర్సెక్ట్ కాకుండా ప్యారలైన్స్ అవుతాయి అని డౌట్ వచ్చింది. ఇలా డ్రా చేశాను. ఈ ప్యారలైన్స్ అన్నాం. అసలు కొంచెం జాగ్రత్తగా వాడితే ఈ లైన్స్ ఇంకా యాడ్ చేయి. ఆ లైన్స్ యాడ్ చేస్తే టచ్ అయినాయి లేదా? టచ్ అయినాయి. టచ్ అవుతాయి ఏమవుతాయి? ఇంటర్సెక్ట్ లైన్స్ అవుతాయి. అందువల్ల మనం కంటికి కనబడినప్పుడు అవి ప్యారలైన్స్ కాదో మనం చెప్పగలగాలి. ఎందువల్ల ఎక్కడితో డ్రా చేశారని చెప్పి మీరు చూడగానే ఈ ప్యారలైన్స్ అంటే ఎలా కుడుతుంది? అవి ప్యారలైన్స్ కాదు. ఎందువల్ల వాటిని ఇంకా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతున్నాయి? టచ్ అవుతున్నాయి కాబట్టి అవి డో నాట్ ప్యారలల్ అవుతాయి.
నెక్స్ట్ వచ్చాను లాస్ట్ది కాంక్రీట్ లైన్స్. కాంక్రీట్ లైన్స్ ఇవన్నీ మీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ యూజ్ అవుతాయి. అదనా అందులో ఇక్కడ నేర్చుకునే టాపిక్ ప్రతి ఇప్పుడు పాలినామియల్ నేర్చుకున్నారు, 10th క్లాస్లో పాలినామియల్స్ ఉంది. ఇప్పుడు నేర్చుకునే లైన్ యాంగిల్స్ లైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ యూజ్ అవుతుంటాయి. అందులో కాంక్రీట్ లైన్స్ ఉన్నామో ఇంకెన్నైనా తీసుకోవచ్చు. మనకు 4 రాసి సరిపోద్ది, ఇందువల్ల 3 or more అని రాస్తాం. 3 or more కాబట్టి 4 రాస్తాం అక్కడ. ఇంకా మీకు అయినా ఐడెంటిటీ ఇంకేమైనా తీసుకోవచ్చు, మిడిల్ ఇంకైనా డ్రా చేసుకోవచ్చు. అట్నా ఒక పాయింట్ కూడా నెంబర్ ఆఫ్ లైన్స్ పాస్ అవుతాయి. ఏమవుతాయి? కాంక్రీట్ లైన్స్. 1 పాయింట్ అంటే ఆ టోటల్ లైన్స్కి 1 కామన్ పాయింట్ ఉంది. టోటల్ లైన్స్కి 1 కామన్ పాయింట్ అంటే ఏమవుతుంది? కాంక్రీట్ లైన్స్ ఏమవుతాయి? కాంక్రీట్ లైన్స్. అందుకే ఇక్కడ 1 పాయింట్ ఫిక్స్డ్ ఉంది. ఈ ఫిక్స్డ్ పాయింట్ కూడా నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా అవుతే ఏమవుతుంది? కాంక్రీట్ లైన్స్. నెంబర్ ఆఫ్ పాయింట్స్ యొక్క లైన్స్ డ్రా చేస్తే ఏమవుతుంది? కాంక్రీట్ లైన్స్ అన్నాను. అందుకే దాన్ని మీనింగ్ చేసుకుని కూడా ఏమంటాడు? 1 కామన్ పాయింట్ ఉంటే 1 కామన్ పాయింట్ ఉన్న లైన్స్ ఏమవుతాయి? కాంక్రీట్ లైన్స్. సార్ ఇక్కడ మరి 1 కామన్ పాయింట్ ఉంది కదా, కానీ ఏంటి 2 లైన్స్ ఇవి. నేను 2 లైన్స్ అని మెన్షన్ చేయలేదే. 3 or more అని రాస్తాం. 3 or more అంటే అట్లీస్ట్ 3 ఉండాలి. అట్లీస్ట్ 3 యొక్క లైన్స్ ఉంటే 3 లైన్స్ ఉంటేనే కాంక్రీట్ లైన్స్. ఓన్లీ 2 లైన్స్ ఉంటే ఇంటర్సెక్టర్. 2 లైన్స్ ఉంటే ఇంటర్సెక్టర్. 3 or more లైన్స్ ఉంటే ఏమవుతుంది? కాంక్రీట్ లైన్స్. ఆ కాంక్రీట్ లైన్స్కి ఫిక్స్డ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటాం? కామన్ పాయింట్ అంటాం. ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటాం? అక్కడ కామన్ పాయింట్. ది 3 or more lines meet అంటే ఒకదుకున్నాని meet at a fixed point at a point అది at a point they are called concurrent lines. Concurrent lines and the point at which they meet is called point of concurrence. ఇక్కడేమో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాం. ఇందులో ఇంటర్సెక్ట్ కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్ట్, అక్కడ కాంకరెంట్ కాబట్టి పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. దీనికి ఉన్న డిఫరెన్స్ చూసారు. అక్కడ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే దాన్ని ఇంటర్సెక్ట్ పాయింట్ కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. మరి ఎక్కడికి వచ్చాక 3 లైన్స్ కాబట్టి 3 or more lines మీట్ ఎట్ ఏ పాయింట్. మీట్ ఎట్ ఏ పాయింట్ ఏంటి? కామన్ పాయింట్. ఆ పాయింట్ ఏమవుతుంది? కామన్ పాయింట్ అవుతుంది. ఆ కామన్ పాయింట్ దగ్గర మీట్ అయితే ఆ లైన్స్ ఏంటి? కాంకరెంట్ లైన్స్. మరి కామన్ పాయింట్ కూడా మీనింగ్నెస్ ఏంటి? పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. ఇక్కడ మనకి ఏమైందంటే ఈ యొక్క టాపిక్లో మనకి యాంగిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, అలాగే లైన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ టైప్ ఆఫ్ యాంగిల్స్. ఆ యాంగిల్స్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. ఆ యొక్క నెంబర్ ఆఫ్ టైప్స్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్సెక్టింగ్ లైన్స్, అలాగే ప్యారల్ లైన్స్ అండ్ ద కాంక్రీట్ లైన్స్. ఇవన్నీ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేసి ఈ యొక్క డిఫరెన్సెస్ మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అంటే ఏంటి? చెప్పగానే ఇవి ఐడియా ఉండాలి. కాంక్రీట్ లైన్స్ అంటే ఏంటి? 3 or more లైన్స్ మీట్ అవ్వాలి. అదే ఇంటర్సెక్టింగ్ లైన్ ఏంటి? 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే దాన్ని ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇక్కడ ప్యారల్ లైన్స్ ఏంటిది? ఈక్వల్ డిస్టెన్స్ మెయిన్ చేయాలని అక్కడ ఏమన్నా అక్కడ సింపుల్గా రాసేసి అక్కడ 2 లైన్స్ ఇన్ ఏ ప్లేన్ నాట్ ఇంటర్సెక్ట్ అంటే టచ్ అవ్వకుండా ఉన్నవేంటి? ఇంటర్సెక్ట్. ఏవైతే టచ్ అవ్వకుండా ఉంటాయో వాటిని ఏమంటాం? ప్యారల్ లైన్స్ అని. టచ్ అవుతే ఇంటర్సెక్ట్ అని అంటాం. టచ్ అవ్వకపోతే ప్యారల్ లైన్స్, టచ్ అయితే ఏంటిది? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇక్కడ క్లాస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్ వచ్చేద్దాం.